ఓం నమ శివాయ. ఓం నమో నారాయణాయ నమ. ఈరోజు దశావతారాల అంతర్గతంగా మనం బలరామ అవతారం గురించి తెలుసుకుందాం. దశావతారాలలో రామచంద్రమూర్తి అవతారం తర్వాత వచ్చేవి బలరామ అవతారం, కృష్ణ భగవానుడి అవతారం. రెండు ఒక వరుస క్రమంలో వచ్చిన అవతారాలు. దేవకీ వసుదేవుల కడుపున కృష్ణ భగవానుడు జన్మిస్తే, వసుదేవుడు రోహిణుల కడుపున జన్మించినవాడు బలరాముడు. దేవకి అష్టమగర్భుని చేత నీవు సంహరించబడతావని కంసునికి అశరీరవాణి వినబడి, అప్పటి నుంచి ఆయన దేవకీ వసుదేవుల కడుపున పుట్టిన ప్రతి శిశువును సంహరిస్తూ వచ్చాడు. యథార్థానికి మొదట చంపకపోయినప్పటికీ నారదుడు వచ్చి చెప్పినప్పుడు తర్వాత శిశువులందరినీ కూడా సంహరించాడు. 7వ గర్భం వచ్చేటప్పటికి పరమాత్మ ఒక విచిత్రమైన స్థితిని ఆవిష్కరించాడు. అసలు ఈ 6గురిని ఎందుకు చంపాడు ఏమిటి అన్నది మనం భాగవతంలో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకా దాని గురించి ప్రస్తావించట్లేదు. 7వ గర్భం వచ్చేటప్పటికి పరమాత్మ ఒక విచిత్రమైన స్థితిని ఆవిష్కరించాడు. నందుడు వసుదేవుడు మంచి స్నేహితులు. వసుదేవుడు కారాగారంలో ఉండగా వసుదేవుని భార్య రోహిణి నందుని వద్ద ఉన్నది. యోగమాయని పిలిచి దేవకీదేవి గర్భంలోని పిండాన్ని సంకర్షణం చేయించి, అంటే దేవకీదేవి గర్భంలోని పిండాన్ని అకాలంగా పూర్తికాలం గర్భంలో ఉండి బిడ్డగా ఎదిగే అవసరం లేకుండా గర్భస్రావమై ఆ పిండాన్ని తీసుకుని వెళ్ళి నందుని గృహంలో ఉన్న వసుదేవుని భార్య రోహిణి గర్భంలో యోగమాయ ప్రవేశపెట్టింది. గర్భ సంకర్షణం చేత పుట్టినవాడు కనుక సంకర్షణ నామం వచ్చింది. విశేషమైన బలం కలగవాడగడం చేత బలభద్రుడు అని ఒక పేరు. దేవకీ గర్భం నుండి సంకర్షణమైన రోహిణీ గర్భాన్ని పుట్టాడు కనుక సంకర్షణుడు అని కూడా పేరు వచ్చింది. అందరినీ ఆనందింపచేసి రమింపచేస్తాడు కాబట్టి రాముడు అని ఒక పేరు. తెల్లని వర్ణంతో ఉంటాడు. సాక్షాత్తు శేషుని అంశ. ఆయన చేతిలో పట్టుకునే ఆయుధాలు రోకలి, నాగలి. ఆ రోజులలో ఒక గర్భంలో పిండాన్ని వేరొక గర్భంలో పెంచడం అన్న ప్రక్రియ ఉంది. అది ఈ రోజుల్లో కూడా కొంత సైన్స్ డెవలప్ అయి కొన్ని చోట్ల చేస్తున్నారు అనుకోండి. అంటే పిండాన్ని కాదు, ఆ వచ్చే అండాన్ని తీసుకెళ్ళి వేరొక గర్భంలో పెట్టడం కూడా జరుగుతూ ఉంది. కాబట్టి ఇన్ని పేర్లతో పిలువబడిన రాముడు శేషాంశ. ఆయన శ్రీమన్నారాయణునికి మార్చి సేవ చేస్తూ ఉంటాడు. ఆయనే స్వామి కూర్చునే ఆసనం, పడుకోవడానికి శయనం అవుతాడు, ఛత్రం అవుతాడు. అనేక విధాలుగా పరిచర్య చేయడంలో సిద్ధహస్తుడు. శేషుడు శ్రీరామాయణంలో లక్ష్మణుడుగా వస్తే రామచంద్రమూర్తి అయి చాలా కష్టాలు పడ్డానని, తాను అన్నగారుగా రావాలని సంకల్పం చేసి శేషుడు అన్నగారుగా వచ్చిన అవతారం బలరామ అవతారం. శ్రీమన్నారాయణుడిగా వచ్చిన తెల్లని తేజస్సు బలరాముడైతే, నల్లని తేజస్సుగా వచ్చిన అవతారం శ్రీకృష్ణ పరమాత్మ. బలరాముడు భాగవతంలో గమనించినప్పుడు 2 ప్రధానమైన రాక్షస సంహారాలు చేస్తాడు. ఒక రాక్షసునికి ప్రలంబాసురుడు అని పేరు. ఆయన కంసుని వనుపున వచ్చిన రాక్షసుడు. ఎంతమంది వచ్చినా కృష్ణుని నిర్జించలేకపోయారని, కృష్ణుని అన్నగారు బలరాముని నిర్జిస్తే కృష్ణుడు ఉండలేడని, బలహీనుడవుతాడు అని గొడుగు వదిలి వచ్చి గొల్లపిల్లలతో కలిసి గొల్లపిల్లవాడిగా మారిపోయి, కృష్ణ పరమాత్మ కంసుని వనుపున వచ్చిన రాక్షసుడు గొల్లపిల్లవాడిగా మారిపోయాడని కనిపెట్టేస్తాడని, ఆ రాక్షసుడు కనిపెట్టాడని బలరాముడి వద్దకు వెళ్ళి, అన్నయ్య, వీడు మనతో ఉన్న స్నేహితుడు కాడు, రాక్షసుడు, మారువేషంలో వచ్చి మనతో ఆటలకు చేరాడు అన్నాడు. ఒక విచిత్రమైన ఆటని చెప్పాడు. పిల్లలందరూ 2 పక్షాలుగా విడిపోయి ఆడుతూ ఉంటారు. ఆ ఆట గెలిచిన పక్షం వాళ్ళని ఓడిపోయిన పక్షం వాళ్ళు మోసి తీసుకుని వెడుతూ ఉండాలి. ఒక మర్ర చెట్టుని హద్దుగా పెట్టుకుని మొయ్యాలి. కృష్ణుని ఎలాగూ నిర్జించలేరు కాబట్టి బలరాముని పక్షంలో చేరి ఓడిపోయినప్పుడు బలరాముణ్ణి తాను ఎత్తుకుని పోయి దూరంగా వెళ్ళి చంపేయవచ్చు అని అతని పక్షం చేరినట్లుగా నటించాడు ఈ రాక్షసుడు. లోకంలో కొంతమంది భగవత్పక్షంలో ఉన్నట్లుగా ఉండి స్వార్థం చూసుకుంటూ ఉంటారు. ఇప్పటికీను కృష్ణుడి పక్షంలో చేరినప్పుడు బలరాముడి బృందం గెలిచింది. ఓడిపోయిన బృందం కాబట్టి గెలిచిన బృందాన్ని మోయాలి. బలరాముణ్ణి తాను మోస్తానని ఎక్కించుకుని దూరంగా తీసుకుని వెళ్ళిపోతుండగా సహజ స్వరూపం పొందాడు ఆ రాక్షసుడు. వడివడిగా తీసుకుని వెడుతుంటే బలరాముడు గమనించి రాక్షసుని 4 పిడిగుద్దులు గుద్దేటప్పటికీ ప్రలంబాసురుడు అక్కడికక్కడే మరణించాడు. అది ఒక వధ. దానికన్నా ప్రధానమైనది భాగవతంలో ఇంకొకటి చేస్తాడు. దానిని గార్ధబాసుర సంహారం అని పిలుస్తారు. వినడానికి చాలా చిన్న కథలాగా ఉంటుంది, కానీ ఏమిటి ఈ లీలలు అనిపిస్తుంది. మనం భాగవతంలో కృష్ణుడి లీలల్లో ఇవన్నీ చదువుకున్నాం.
అందులో చాలా విపులంగా స్పష్టంగా ఉంది. ఇందులో కొంచెం చూచాయిగా చెప్పేసేయడం జరుగుతోంది. కాబట్టి ఇవన్నీ తెలుసుకోవడానికి కూడా ఒకసారి మీరు భాగవతంలోని చెప్పినటువంటి భాగాలు వింటే ఇంకొకసారి మనకి విపులంగా తెలుస్తుంది. కాబట్టి గాడిద రూపంలో ఉండే రాక్షసుడు గార్ధబాసురుడు. తాటిపండుకు చాలా సువాసన ఎక్కువ ఉంటుంది. బాగా మగ్గిన తాటిపండు కింద పడిపోతే పైన నల్లగా అయిపోతుంది. అది కొంచెం ఏమంటారు, విరిగినట్టుగా పెట్టినట్టుగా అయ్యిందనుకోండి, లోపల నుంచి కొంచెం బంగారు రంగు కనబడుతూ ఉంటుంది. కాలిస్తే ఇంకా సువాసన వస్తూ ఉంటుంది. అందమైన రంగుతో రుచిగా ఆకర్షణీయంగా ఉంటుంది. అయితే గాడిద రూపంలో ఉండే రాక్షసుడు పైనుంచి కింద పడిన తాటిపళ్లను, అది గాడిద కాబట్టి ఎవరిని ముట్టుకోనివ్వదు, తాను తినదు. ఈ గొల్లపిల్లలు అది తినాలని ఆశ కొద్దీ లోపలికి వెడితే వెనక కాళ్లతో తన్ని చంపుతూ ఉండేది. అందరూ వెళ్ళి కృష్ణ పరమాత్మకి చెప్పారు. కష్టమైనా సుఖమైనా వాళ్ళు ఆయనకే చెప్పుకుంటూ ఉంటారు కదండి. ఆయన తప్పకుండా మీకు తినే ఏర్పాటు చేస్తానని బలరాముని విశేషమైన స్తోత్రం చేసి, అన్నయ్య, ఈ పని నీ వల్లనే జరగాలి అన్నాడు. బలరాముడు ఆ తాటి చెట్లను పట్టుకుని, బలవంతుడు కనుక ఊపితే తాటుపళ్ళు కింద పడిపోతాయి కదండి, అందుకని ఆ తాటి చెట్లను పట్టుకుని బలంగా ఊపాడు. ఆ చప్పుడు వినగానే గాడిద పరిగెత్తుకుని వచ్చి బలరాముడి తన వెనక కాళ్లతో తన్నింది. వెంటనే బలరాముడు ఆ గాడిద కాళ్ళు పట్టుకుని గిరగిర తిప్పేసి కొట్టి చంపేశాడు. దీనిని గార్ధబాసుర సంహారం అంటారు. గాడిద చనిపోగానే దాని మిగిలిన సైన్యం అంతా వచ్చింది. ఒక పంచి అంటే ఒక వస్త్రం ఏదైనా ఉంటే అందులో దారాలు ఉంటాయి. దారాలే పంచగా మారినట్లుగా పరమేశ్వరుడే ప్రపంచంగా మారాడు అన్నప్పుడు గార్ధప సైన్యాన్ని సంహరించడం ఒక లెక్క అండి. అందుకని ఆ సైన్యాన్ని అంతటినీ చంపేశాడు. గార్ధబాసుర వధ పూర్తయింది. దానిని బలరాముడు చేసిన ఉత్కృష్టమైన లీలలో ఒకటిగా పరిగణిస్తారు. అది పైకి చాలా హాస్యాస్పదంగా ఉంది. గోవిందా అనుకుని ప్రసాదం తినడం ఏమిటి అనిపించవచ్చు. కానీ అంతరాన్ని పరిశీలించినప్పుడు ఒక లక్షణం తెలుస్తుంది. మనుష్యుని లోభగుణం పట్టుకుని ఉంటుంది. దానిని దాచిపెట్టుకోవడం అంటారు. అంతే కదండి. ఏ వస్తువు ఉన్నా కానీ దాచుకుని తాను తినక ఇతరులకు పెట్టక బూజు పట్టేశాక పడేయడం లాంటి వాళ్ళు చాలామంది చేస్తూ ఉంటారు. దానిని తాను అనుభవించడు, ఖర్చు పెట్టడు. తన అనుభవానికి పనికిరాదు. వేరొకరికి అనుభవిద్దామనంటే అనుభవించనివ్వడు. అలా దాస్తూ ఉంటాడు. ఇది భగవద్భక్తి చేత పోయేది కాదు. భగవద్భక్తి అంటే భగవంతుడిని పూజ చేస్తున్నా లోభిగా అతను దాచుకునేవి దాచుకుంటూనే ఉంటాడు. భక్తి వేరు, ఈ లోభత్వం వేరు. అటువంటి వారి లోభగుణం భగవంతుని వలన విరిగిపోదు, భగవంతుని భక్తుని వలన సాధ్యమవుతుంది. ఒక భక్తుని జీవితం చూసినప్పుడు ఆయన అంత ఉదారంగా ఉంటాడు. మనం ఇంత స్వార్థంతో ఉంటాం ఏంటి అనిపించి ఆ గుణం విరిగిపోతూ ఉంటుంది. దీనికి ఉదాహరణగా చెప్పాలంటేనండి, కబీర్ దాస్ గారి భార్య చాలా అందమైనది. ఆయన మహాభక్తులను చూస్తే పొంగిపోయి ఇంట్లో ఆతిథ్యానికి ఆహ్వానించేసేవాడు కబీర్ దాస్ గారు. ఒకసారి నామదేవుడని పిలిచి అందరూ కలిసి భజన చేసుకుంటూ భార్య లోయిని పిలిచి, మేము భోజనాలకు వచ్చేటప్పటికీ పదార్థాలను సిద్ధం చేయమని అన్నాడు. ఆమె కబీర్ దాస్ గారిని లోపలికి పిలిచి, ఇంట్లో ఏమీ పదార్థాలు లేవు అని చెబుదామనంటే ఆయన పలికేలా లేడు. భక్తి పారవస్యంలో ఉన్నాడాయన. ఆమె సరుకులు అమ్మే దుకాణదారుని దగ్గరికి వెళ్ళి షావుకారుతో అంది, నా భర్త అతిథులను పిలిచాడు, మేము తినడానికి అక్కర్లేదు, అతిథులకు పెట్టడానికి సరుకులు అప్పుగా ఇవ్వమని అడిగింది. ఆ షావుకారు అన్నాడు, నేను అరువిస్తాను, కానీ మీ ఆయన ఎలా తీరుస్తాడు? అందుకని ఇవాళ చీకటి పడిన తర్వాత నాకు దేహం ప్రసాదించమని అడిగాడు. భర్త గౌరవం నిలబెట్టడానికి ఆమె మాట ఇచ్చి వస్తువులు తీసుకుని వచ్చి సంబారాలు సిద్ధం చేసింది. నామదేవాదులు ఫలహారం చేశారు. కబీరదాస్ గారు అందరినీ పంపించి వేశాడు. అందరినీ సాగనంపి ఇంటికి వచ్చాక భార్య ఏడుస్తూ అంది, నేను ఇలా మాట ఇచ్చి సరుకులు అప్పుగా తెచ్చాను అని చెప్పింది. బయటికి వెళ్ళి చూస్తే పెద్ద వాన. ఆయన లోపలికి వచ్చి, ఆ సరుకులు అమ్మే వ్యక్తి ఎంతటి మహాత్ముడు! తుచ్చమైన శరీరం, చర్మం, రక్తం. అసలు ఈ వాక్యం వింటుంటేనండి కబీరదాస్ గారి ఆలోచన సరళి, త్యాగమయ జీవితం మనకు తెలుస్తుంది. అదే కాకుండా ఈ వాక్యం విన్నప్పుడు ఇటువంటి తుచ్చమైన కోరిక కలిగిన, అంటే పరాయి స్త్రీ యొక్క దేహం కావాలి అని కోరుకునే ఎటువంటి మగవారికైనా సరే తన తల తీసుకెళ్ళి ఎక్కడో
ఏ రైలు పట్టాల కిందో పెట్టేసుకోవాలన్న అంతటి సిగ్గుపడాల్సిన విషయం ఇది. కాబట్టి ఆవిడని తీసుకుని రమ్మనమని చెప్పాడు, ఆవిడని దేహం పంచుకోమన్నాడు అని చెప్పగానే కబీర్దాస్ గారు అన్నారు, ఆహా, ఆ సరుకులు అమ్మే వ్యక్తి ఎంతటి మహాత్ముడు! ఇది తుచ్చమైన శరీరం. చర్మం, రక్తం, మాంసం, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడే 7 పదార్థాలతో చేయబడే శరీరాన్ని కొంతసేపు ఆయన శరీరం పక్కన చేర్చినందుకు అతిథులకు అన్నం పెట్టడానికి కావలసిన సంభారాలను ఇచ్చాడా? వర్షం పడుతోంది, మాట తప్పకూడదు, నీవు తడిసిపోకూడదు, రమ్మనమని చెప్పి గొడుగు పట్టి తీసుకుని వెళ్ళాడు. చీకటి హోరున వాలలో ఆమె ఏమి వస్తుందని ఆయన లోపల పడుకున్నాడు. ఎవరు? ఈ షావుకారు. కబీర్దాస్ గారు వెళ్ళి తలుపు కొట్టాడు. తలుపు తీసి చూస్తే కబీర్దాస్ గారు. ఆయన, అయ్యా, నా భార్య మీకు మాట ఇచ్చిందిట, తీసుకుని వచ్చాను అని ఆమెను లోపలికి పంపిస్తుంటే చూసి ఆయన తెల్లబోయి, ఇదేమిటి, మీరే తీసుకుని రావడం ఏమిటి అని అడిగితే అదే మాట చెప్పాడు ఆయన, కబీర్దాస్ గారు. మీరెంతటి మహానుభావులు! మహాత్ములైన వారికి నేను అన్నం పెట్టుకోవడానికి అవకాశం ఇచ్చారు, లేకపోతే నా మాట తప్పిపోయి ఉండేది. మేము చేస్తున్న ఉపకారమే పాటి, అందుకని నా భార్యను తీసుకుని వచ్చానన్నాడు. కబీర్దాస్ గారి ఆలోచన సరళి, త్యాగమయ జీవితం చూసి ఎంతటి మహాత్ముడో ఈయన అనుకుని, ఎవరికో అన్నం పెట్టి మాట తప్పకూడదని భార్యను తీసుకుని వచ్చాడు. నేను ఇంత ఐశ్వర్యం ఉండి అతిథులకు పెట్టడానికి అరువు ఇవ్వమని అంటే తప్పు మాట మాట్లాడాను, నా జన్మ ఎందుకు అని వెంటనే బయటికి వెళ్ళి కబీర్దాస్ గారి కాళ్ళ మీద పడి తన ఐశ్వర్యం అంతటిని అందరికీ పంచిపెట్టి కబీర్దాస్ గారి శిష్యుడైపోయాడు. అంతకు మునుపు ఆయనకి భగవనితో స్పర్శ లేదనుకోవడం పొరపాటు. ఈ వ్యాపారి భగవంతుడికి పూజలు అవి చేసేవాడు. భగవంతుడు ఉన్నాడని తెలుసు, కానీ మారలేదు. భగవంతుణ్ణి చూసినా మారని లోభగుణం భగవద్భక్తులను చూస్తే విరిగిపోతుంది. పరమలోభం కలవాడైన గార్ధభాసురుడు తాటిపండ్లను తాను తినక, ఇతరులకు పెట్టక తన లోభగుణాన్ని కృష్ణుడు తీయకూడదు. భగవంతుని నమ్ముకుని ఉండేవాడు భాగవతోత్తముడి చేతిలో విరిగిపోవాలి. కాబట్టి గార్ధభాసుర సంహారం భాగవతంలో బలరాముడే చేశాడు. బలరాముడు చేసిన రాక్షస సంహారం చాలా తక్కువైనా చాలా విశేషంగా ఉంటాయి. బలరాముడు చాలా గంభీరమైన స్వభావంతో ఎప్పుడూ కృష్ణుడికి రక్షకత్వం అన్న కోరిక ఉన్నవాడు. ఆ కారణం చేత ఆయనతో కలిసే ఉంటాడు. అటువంటి బలరాముడు మహాభారతంలో దుర్యోధనుడికి గురువై భీముడికి దుర్యోధనుడికి గదాయుద్ధం నేర్పినవాడు బలరాముడే. భీమసేనుడు అరణ్యవాసానికి వెళ్ళిపోవలసి వచ్చింది. అరణ్యవాసానికి వెళ్ళినవాడు తిరిగి వచ్చాక యుద్ధం ప్రధానంగా వారిద్దరి మధ్య జరుగుతుంది. ఎందువలనంటే భీమసేనుడికి దుర్యోధనుని తొడలు విరగ కొట్టేస్తానన్న ప్రతిజ్ఞ ఉంది కదండి. ఆఖరికి ద్వంద్వయుద్ధం తనకు భీముడికే జరుగుతుందని కనుక అతనిని నిర్జించడానికి తగిన బలం పొందాలని ఆయన అరణ్యవాసం చేసినంతకాలం బలరాముని వద్ద గదాయుద్ధంలో ఉన్న మెళకువలన్నీ దుర్యోధనుడు నేర్చుకున్నాడు. ఎవరు? భీముడు అరణ్యవాసం చేస్తున్నంతకాలం. బలరాముడు దుర్యోధన పక్షపాతి. బలరాముడు ఎంత దుర్యోధన పక్షపాతి అన్నది విరాట పర్వం ప్రారంభంలోనే ఉంటుంది. విరాటును కుమార్తె ఉత్తరను అభిమన్యునికి ఇచ్చి పెళ్లి చేస్తారు. పెళ్ళైపోయాక సభలో కృష్ణ పరమాత్మ పాండవుల అరణ్యవాసం, అజ్ఞాతవాసం జయప్రదంగా పూర్తయినవి కనుక వీరికి రావలసిన రాజ్యభాగం రావలసి ఉందని ప్రస్తావన తెస్తాడు. అప్పుడు బలరాముడు మాట్లాడిన మాటలు వింటే ఆయన ఎంత దుర్యోధన పక్షపాతి అన్నది అర్థమవుతుంది. ఆయన అన్నారు, శకుని న్యాయసమ్మతంగానే జూతంలో ఓడించి రాజ్యాన్ని పొందాడు. రాజ్యం దుర్యోధనుడిది. పాండవులకి అధికారం లేదు. రాజ్యం వీళ్ళు బతిమాలి తెచ్చుకోవాలి. కార్యసాధకుడైన బ్రాహ్మణుని పంపించమని అంటాడు. వెంటనే సాత్యకి విభేదిస్తాడు. వాళ్ళు న్యాయంగా జూదంలో ఓడించలేదు, అది పాండవులకు అధికారం ఉన్నదే అంటాడు. కృష్ణుడు పాండవ పక్షపాతి అని ముద్ర వేసి సభను విడిచి వెళ్ళిపోతాడు బలరాముడు. వెళ్ళిపోయిన బలరాముడు కురుక్షేత్ర సంగ్రామం ప్రారంభంలో కృష్ణ భగవానునికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తాడు. కృష్ణుడు పాండవుల పక్షాన నిలబడడానికి, అర్జునుడికి సారథ్యం చేయడానికి అంగీకరిస్తాడు. ఆ కారణాన కృష్ణుడు యువతల పక్షంలో ఉండగా తాను దుర్యోధనుని పక్షంలో ఉండలేక తీర్థయాత్రలకు వెళ్ళిపోతాడు బలరాముడు. మహాభారతంలో బలరాముని తీర్థయాత్రలు చాలా విశేషంగా వర్ణన చేస్తారు. కురుక్షేత్ర సంగ్రామం అయ్యేటప్పటికీ బలరాముడు తిరిగి వస్తాడు. ఆయన భీముడు దుర్యోధనుడు గదాయుద్ధానికి సిద్ధపడుతున్నప్పుడు సరిగ్గా ఆ సమయానికి తిరిగి వచ్చాడు బలరాముడు. సమయానికి తిరిగి వచ్చావు, రేపు భీమ దుర్యోధనులు గదాయుద్ధం చేస్తున్నారు, వచ్చి కూర్చోమని అంటే వెళ్ళి కూర్చున్నాడు. ఇద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరుగుతుండగా భీమసేనుడు తన గదాయుద్ధంతో దుర్యోధని తొడలు విరగొట్టగానే ఆయన పడిపోయాడు. గదాయుద్ధంలో నాభి కింద భాగంలో కొట్టకూడదని నియమం. నా శిష్యుని ఇంతమంది సమక్షంలో నాభి కింద భాగంలో కొట్టి పడగొట్టావు గనక నిన్ను చంపేస్తానని నాగలి రోకలి పట్టుకుని భీముడి మీదకు వెళ్ళాడు బలరాముడు.
అలా వెడుతున్నప్పుడు కృష్ణుడు బలరాముని శాంతింపజేస్తాడు. అన్నయ్య, ఇది మోసంతో చేసింది కాదు. అందరి ముందు సభలో భీముడు ద్వంద్వయుద్ధంలో నీ తొడలు విరగకొట్టి చంపుతానని ప్రతిజ్ఞ చేశాడు. ఒక సుక్షత్రియుడిగా తన మాట నిలబెట్టుకోవడానికి చంపాడు. దుర్యోధనునికి తొడలు విరిగి పడిపోవాలని మైత్రేయి మహర్షి శాపం ఉంది. ఇన్ని సమకూరడం వలన దుర్యోధనుడు పడిపోయాడు. దోషం అంతటినీ తీసుకుని వెళ్ళి భీముని మీద ఆరోపించి మాట్లాడకూడదు అంటాడు కృష్ణుడు. శాంతించిన బలరాముడు కృష్ణుడితో విభేదించలేక అలిగి వెళ్ళిపోతాడు. చివరికి గాంధారి శాపానికి కృష్ణ భగవానుడు శరీరం విడిచిపెట్టే సమయంలోనే బలరాముడు ఒక చెట్టు కింద కూర్చుని ధ్యానం చేస్తూ ఉండగా ఆయన నోట్లో నుంచి ఒక తెల్లని సర్పం బయటకు వచ్చి సముద్రంలోకి వెళ్ళిపోతుంది. ఆ పాము సముద్రంలోకి వెళ్ళిపోగానే బలరాముని శరీరం పడిపోతుంది. బలరాముడు సాక్షాత్తుగా సహస్రపణుడై అటువంటి ఆదిశేషుడు. అది నిరూపించడానికే ఆయన నోట్లో నుంచి ఒక సర్పం బయటికి రాగానే ఆయన శరీరం పడిపోతుంది. బలరాముడు దశావతారాలలో ఒక అవతారంగా కృష్ణ పరమాత్మతో కలిసి ఉన్నవాడు. వసుదేవుని కొడుకు అయిన కారణం చేత తమ్ముడితో ఉంటూ రక్షించుకుంటూ కనబడతాడు. సూక్ష్మంగా చూస్తే చాలా చోట్ల కనబడతాడు. మనకి భాగవతంలో కూడా చూసాం, కృష్ణుడు కూడానే ఉంటాడు. అయితే మనం వినాయక చవితికి చెప్పుకునే సమంతోపాఖ్యానంలో కృష్ణుడితో పాటు బలరాముడు కూడా కనబడతాడు. మనం విఘ్నేశ్వరు చదువుకుంటున్న కథ అబద్ధాల పుట్టనే చెప్పచ్చు. అది ఎలా ప్రచారంలోకి వచ్చిందో కానీ అందులో చెప్పినది సమంతోపాఖ్యానం కాదు. విష్ణు పురాణం మొదలైన వాటిలో ఉన్న కథ వేరు. అసలు సమంతోపాఖ్యానంలో బలరాముడు ఉంటాడు. బలరామకృష్ణులది అవినాభావ సంబంధం. కృష్ణ పరమాత్మను సేవించి ఆయనతో ఉన్న అవతారం బలరామ అవతారం. బలరాముడు పక్కన లేకుండా కృష్ణుడు ఎక్కడా కనబడడు. ఒకవేళ కనబడ్డాడు అంటే ఏదో ఒక విశేషమైన లీల జరుగుతుంది అన్నట్లు గుర్తు. కాబట్టి కాళీమర్దనం జరుగుతున్నప్పుడు బలరాముడు పక్కన ఉండడు. ఎందుకని? కాళేయుని పడగలలో చుట్టబడిన కృష్ణుడు చనిపోతాడని, మిగిలిన వాళ్ళు భయపడతారని వాళ్లకు ధైర్యం చెప్పడానికి బలరాముణ్ణి విడిచిపెట్టి పెడతాడు కృష్ణుడు. వాళ్ళందరూ యమునా నదిలో దూకి ప్రాణాలు విడిచిపెడతామని అన్నప్పుడు గోపబాలుని గోపకాంతలని రక్షించినవాడు బలరాముడు. మీరు బెంగ పెట్టుకోవద్దు, కృష్ణుడు కాళీయుని పడగలలో నుండి విడివడి కాళీమర్దనం చేసి పైకి వస్తాడని చెప్పి ఆపుతాడు. అందుకని కృష్ణుడు అప్పుడు బలరాముణ్ణి విడిగా ఉంచాడు. బ్రహ్మగారు దూడలను దాచివేసిన సందర్భంలో, ఇది మనం భాగవతంలో చదువుకున్నాం కదండి. ఆ సమయంలో కృష్ణుడు అన్నిటినీ సృజిస్తే ఆవులు దూడలు మధ్య అపారమైన ప్రేమను గమనించి ఇవి బ్రహ్మగారి సృష్టిలోనివి కావని తన తమ్ముడు సృష్టించాడని కనిపెట్టినవాడు బలరాముడే. వాళ్ళిద్దరి మధ్య ఎంతో అన్యోన్యమైన సంబంధం ఉంటుంది అనే విషయాన్ని మనం గమనించడానికి బలరామ అవతారం శ్రీకృష్ణ అవతారానికి పక్కనే ఉంటుంది. 7వ గర్భం బలరాముడు, 8వ గర్భం కృష్ణ పరమాత్మ. యోగంలో అలాగే చెబుతారు. యోగ మార్గంలో అష్టాంగ స్థాయిని సమాధి స్థాయి అంటారు. ఆ 8వ మెట్టు అయిన సమాధి స్థాయి కృష్ణ పరమాత్మ అయితే 7వ మెట్టు బలరాముడు. అంత దగ్గరగా ఉంటారు. దశావతారాలలో బలరామ అవతారం చాలా విశేషంగా స్తుతించబడినటువంటి అవతారం. ఒక చిన్న అవతారంగానే ఉంటుంది బలరామ అవతారం. కానీ కృష్ణుడితో కలిసి ఎప్పుడూ అంటపెట్టుకుని ఉంటాడు. కాబట్టి కృష్ణావతారం చెప్పుకున్నప్పుడల్లా బలరాముడు, కృష్ణుడు ఉన్న చోటల్లా బలరాముడు కనిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఈ 2 అవతారాలు మాత్రం పక్కపక్కనే ఉంటాయి, విడివిడిగా ఉండవు. అందుకని బలరామ అవతారం కూడా ఎంతో గొప్పగా స్తుతించబడేటటువంటి అవతారం. కాబట్టి ఈరోజు బలరామ అవతారం గురించి తెలుసుకున్నాం. రేపటి పారాయణం నుంచి మనం ఆ మహాత్ముడు పరిపూర్ణ అవతారం అయినటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారం గురించి దశావతారాలలో భాగంగా మనం చెప్పుకుందాం. అయితే శ్రీకృష్ణ అవతారం గురించి చెప్పుకోవాలంటే మనం భాగవతంలో చెప్పుకున్నవన్నీ గనక విన్నాము అంటే ఇంకా కూడా చాలనటువంటి విషయాలు చాలా ఉంటాయి. కానీ చూచాయిగా చెప్పుకున్నప్పటికీ కృష్ణావతారం చాలా, రామావతారం ఎంతసేపు పట్టిందో కృష్ణావతారం కూడా అంతేసేపు పడుతుంది. కాబట్టి రేపటి నుంచి మొదలెట్టి మనం ఆ పరిపూర్ణ అవతారమైనటువంటి శ్రీకృష్ణ పరమాత్మ యొక్క అవతారాన్ని గురించి తెలుసుకుందాం. ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ నమః.